షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. Right things from the wrong motives. Right things from the wrong motives. మంచి విషయాలు మనము దురుద్దేశంతో మనం చేయటం. రైట్ థింగ్స్ ఫ్రమ్ ది రాంగ్ మోటివ్స్. లేఖన భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. The Gospel in Matthew chapter 6 verse 1. మనుషులు కనబడవరని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడని, లేని పడకముందున్న నీ తండ్రి యొద్ద మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఇక్కడ 3 విషయాలు రాబడి ఉన్నాయి. యేసు ప్రభు శాస్త్ర పరిసయ్యుల వేషధారణ ప్రభు ఖండించినాడు. మూడు గొప్ప విషయాలు ప్రస్తావించబడ్డాయి. యూదులు ఈ 3 గొప్ప విషయాలను చాలా చక్కగా పాటించేవారు. 3 great pillars of Judaism. ధర్మశాస్త్రం ప్రకారం అది జీవిస్తూ వారు అది 3 ప్రాముఖ్య విషయాల మీద ఎక్కువవారు దృష్టిని సారించేవారు. One is alms giving, prayer and fasting. ధర్మం చేయుట, రెండవగా ప్రార్థించిన ఉపవాసం చేయుట. ఈ 3 విషయాల గురించి ప్రభువు వాళ్ళ తప్పును లోపాన్ని ఎత్తి చూపించాడు. ఈ పర్వత ప్రసంగం ఇవన్నీ మనకు కనిపిస్తాయి. కావున ధర్మం చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధార సమాజ మందిరం లోను వీధిలోనూ చేయలాగున నీ ముందర బూర ఉదింపవద్దు. వారు తన ఫలం పొందకుండా నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. ఆనాడు ఇతర ధర్మం చేసేటప్పుడు వారు బూరలు ఉంచుకునేవారు. ధర్మం చేయడం మంచిది, alms giving is good, but the wrong motive. They're doing alms giving with a wrong motive. ఆ రాంగ్ మోటివ్ ఏంటంటే, ఆ దురుద్దేశం ఏంటంటే మనుషుల వలన ఘనత నొందవలనని. మనుషుల ద్వారా ఘనత పొందాలి, మెప్పును పొందాలి, ప్రశంసను పొందాలి, ఇతరులు మెచ్చుకోవాలి. దాన ధర్మాలు చేస్తున్నప్పుడు అది చూసి బుగుతున్నారు, అయ్యో ఎంత ఇతను, హౌ జనరస్ ఈజ్, ఎంత ఉదార స్వభావం గలవాడు, ఎంత ఔదార్యం గలవాడు. దేని మెప్పు కాకుండా మనుషుల మెప్పునే వారు ఎక్కువ కోరుతున్నారు. ఈనాడు అనేకులు కూడా దేని మెప్పు కావాలని వెంపరాడేవారు, ఆశించేవారు, తప్పించేవారు కొద్దిగా కనిపిస్తారు, కానీ ఎక్కువగా మనుషుల ద్వారా మేలు పొందాలని వారు చూస్తున్నారు. They are demonstrating their generosity before men, that they may be praised by people. మనుషులు స్తుతింపబడాలి, పొగడబడాలి అని వారు దాన ధర్మాలు చేస్తున్నారు. మంచి కార్యమే, కానీ అది చెడు ఉద్దేశం చేసే కార్యం. రెండవదిగా, మరి మేము ప్రార్థన చేయనప్పుడు వేషధారణ ఉండవద్దు, మనుషులు కనబడవనని సమాజ మందిరంలోనూ వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. వారు తమ ఫలం పొంది ఉన్నారు నిశ్చయముగా మీతో చెబుతున్నాను. Not addressed to God but to fellow men, to demonstrate their exceptional piety. వాళ్ళ యొక్క భక్తి ఉందని చూపించుకోవడానికి వారు ఇక్కడ సమాజ మందిరంలో సరే, వీధులలో అన్నట్టు వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయడం, వీధిలో నిలిచి ప్రార్థన చేయడం, ఇక మనుషులందరూ చూడాలని. హౌ ప్రేయర్ఫుల్ ఈజ్, ఆ ప్రార్థన ఎంత గంభీరంగా ఉన్నది. ఎక్సెప్షనల్ ప్రేయర్, ద ఫ్లేవరీ లాంగ్వేజ్. ఇంకా మనుషులకు వాళ్ళు అడ్రస్ చేస్తుంటే ప్రార్థిస్తారు, దేవునికి అడ్రస్ చేసి ప్రార్థన చేస్తున్నామని తలంపాలో లేదు. అడ్రస్సింగ్ నాట్ టు
గాడ్ టు పీపుల్. వారు దేవుని దృష్టిలో ఉంచుకోకుండా, దేవునికి అడ్రస్ చేయకుండా మనుషుని అడ్రస్ చేస్తూ ప్రార్థన చేయడం. ప్రేయర్ ఇస్ గుడ్, బట్ దట్ డూయింగ్ ద రాంగ్ మోటివ్. మూడో విషయం వాక్య భాగంలో ఉపవాసం గురించి వ్రాయబడి ఉన్నది. ఫాస్టింగ్, ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఈ విషయం ఉపవాసం చేయనప్పుడు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధార వలె దుఃఖముఖలే ఉండకూడదు. తమ ఉపవాసం చేయొచ్చు మనుషులు కనబడని వారు తమ ముఖమును వికారం చేసుకొందరు. వారు తమ పరమ పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవాలని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవాలని ఉపవాసం చేయనప్పుడు నీతో అంటుకొని నీ ముఖం కడుకొనము. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఫాస్టింగ్ ఇస్ గుడ్, మంచిది. ఫాస్ట్ గుడ్ థింగ్, బట్ అబ్జర్వింగ్ ఫాస్టింగ్ విత్ అ రాంగ్ మోటివ్. మనుషులు కనబడవాలని ఫాస్ట్ ఫర్ సెల్ఫ్ డిసిప్లిన్, అచీవ్ సంథింగ్, ఇది కాదు. కానీ అలా ఉద్దేశాలు కాదు. కానీ ఇతరులకు కనబడాలని, హౌ వీఆర్ సెల్ఫ్ కంట్రోల్డ్. మేమెంత డెకరేషన్ కలిగి చూడండి అని మనుషులు చూపించుకోవడానికి ఇవన్నీ కార్యాలు చేస్తున్నారు. రహస్యం ఉన్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. కాబట్టి 3 విషయాలు చాలా మంచివే. కానీ దట్ డూయింగ్ 3 great things, 3 pillars of Christian life with a wrong motive. కాబట్టి పిల్లారా, నువ్వు ధర్మం చేయనప్పుడు నీ కుడి చేసి ఎడమ చేయి తెలియకూడదు అన్నాడు. అందుకే కలవరి సంఘంలో ఒకప్పుడు 100 రూపాయలు ప్రధాన వ్యక్తి 100 రూపాయలు ఇచ్చాడు, 50 రూపాయలు ఇచ్చాడు, 100 రూపాయలు ఇచ్చాడు, ఇలా 1000 రూపాయలు ఇచ్చాడు, 5000 ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు. అలా వరుసగా అవుతుంది. మన ప్రాక్టీస్ అని ఉండింది. కొంత టైం పట్టింది దానిని, ఆ ప్రాక్టీస్ దాన్ని పక్క పెట్టడానికి. వాక్యం చెప్పిన అందరు కన్విన్స్ అయ్యారు. నాన్న అడిగాను, మీకు పేర్లు చదివి నేర్పించాలా, పరలోకమందు ఫలము కలగాల, లేదా ఈ భూలోకమందు ఫలము కలగాలని తెలుసుకున్న అందరూ కూడా ఇష్టపడ్డారు. ఎవరి పేరు 1,00,000 ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా కూడా వాళ్ళ పేరు ఎప్పుడు ప్రకటించబడవు. వాటి మీద ప్రార్థన చేస్తాం, ఆ కుటుంబంతో ప్రార్థన చేస్తాం. కానీ బహిరంగ ఫలంగా ఎంత ఇచ్చారో అంత ఇచ్చారో చెప్పే ప్రసక్తి అనేది లేనే లేదు. అందరూ కూడా ఎంతో ఇస్తారు కలబరి సంఘంలో, కానీ పేరు కొరకు వారు కాదు, పరిచయ కొరకు ఇచ్చేవారు అందరూ ఉన్నారు. కానీ మనం మంచి ఉద్దేశంతో ధర్మం చేసిన, మంచి ఉద్దేశంతో ప్రార్థించిన, మంచి ఉద్దేశంతో వాస్తవమైన గాడ్ విల్ రివార్డ్ యూ. కానీ ప్రభు ద్వారా మెప్పు ప్రశంస పొందడానికి, ప్రభు ద్వారా ప్రతిఫలం పొందుకోవడానికి మనము అట్లా దీస్ 3 things విత్ ఎ గుడ్ ఇంటెన్షన్, నాట్ ద రాంగ్ మోటివ్స్. ఆ రీతిగా ఉంటారని పరిశుద్ధాత్మ దేవుడు శక్తి దయచును గాక. ఆమేన్. మహోన్నత యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రం. నాయనా, మీ వాక్య సెలవిచ్చే రీతిగా మా తండ్రి మేమందరం మీరు కోరిన విధముగా తండ్రి, మీకు ఏది ఇష్టమైనదో దాన్ని జరించకు తండ్రి మీ ఆత్మ సహాయత ఇచ్చి మనుషులు కనబడవాలని అనేకులు చేస్తున్నారు ప్రభువా. అలా కాకుండా మీరు వారు చూసే విధముగా ప్రభువా, మీరు ప్రతిఫలించే రీతిగా మేము ప్రతీకారము చేయలేము. మీ ఆత్మశక్తి దయచేవలసిగా జ్ఞాపం చేస్తూ వాక్యం ప్రతి బిడ్డ తండ్రి వీటిని తండ్రి అబ్జర్వ్ చేస్తూ ప్రభువా, మంచి ఉద్దేశాలతో అబ్జర్వ్ చేసి దీని పొందే కృపను దయచేవలసిగా జ్ఞాపనం చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం అందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.